ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాలలో గత 4 రోజులుగా జరుగుతున్న ఎస్ఆర్ కేర్ జాతీయ స్థాయి గో-కార్ట్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరిగాయి. పోటీల చివరి రోజున సుమారు 11 మంది ఒకేసారి రేసులో పాల్గొని విద్యార్థులు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో 2 గంటల పాటు నిర్విరామంగా వాహనాలు నడిపి ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో పలు విభాగాల్లో విశాఖపట్నం రఘు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. పోటీలను ప్రారంభించిన కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుండి 11 టీంలు పాల్గొనగా అందులో ఎస్ఆర్కే నుండి మహిళా టీం కూడా పాల్గొనడం మహిళల్లో కాంపిటీషన్ పట్ల పెరుగుతున్న ఆసక్తికి అద్దం పడుతుందన్నారు. భవిష్యత్తులో అన్ని విభాగాల్లోనూ జాతీయ స్థాయిలో ఇటువంటి పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ 2015లోనే తమ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆటోమోటివ్ గో-కార్ట్ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సాంకేతికత స్వయంగా డిజైన్ చేసి వాహనాలు రూపొందించే అవకాశం కల్పించడం వల్ల జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లో విద్యార్థులు విజయాలు సాధించారని పేర్కొన్నారు. కోర్ గ్రూప్ విద్యార్థుల మేధస్సుకు వారి డిజైన్స్ రూపకల్పన, వాహనం నడపడంలో విద్యార్థుల ఆత్మవిశ్వాసం అబ్బురపరిచిందని ఆయన పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు మాట్లాడుతూ డిజైన్ డెవలప్ చేసి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో గో-కార్ట్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఏపీ, తెలంగాణ నుండి 11 టీంలు రాగా చివరి వరకు ప్రతి టీం కూడా తమ ప్రతిభ చాటుకుంది. వేలాది మంది విద్యార్థుల కేరింతల నడుమ అత్యంత ఘనంగా గో-కార్టింగ్ పోటీలు జరిగాయి. ఓకే.
ఈ నెల 23వ తేదీ నుంచి ఈ రోజు 26 దాకా నేషనల్ గోకార్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. మనం ఇప్పుడు చూసినట్లయితే 11 టీములు మొత్తం వచ్చాయి. ఈరోజు ఫైనల్స్ జరుగుతుంది. ఇప్పుడు జడ్జెస్ అన్న వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మన మెజారిటీ ఆఫ్ టీమ్స్ ఈ 2 స్టేట్స్ నుంచి వచ్చినాయండి. మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ టీమ్ కూడా ఉంది. సో 23rd నుంచి చాలా ఆస్పెక్ట్స్లో టెస్టింగ్ జరుగుతుంది. కాస్ట్ అని, ఎండ్యూరెన్స్ అని, బోల్డ్ అని పారామీటర్స్ టెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్లో ఫైనల్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మాకు స్పాన్సర్ సపోర్టు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మరియు జడ్జెస్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం మూలంగా ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గోకార్ట్ నేషనల్ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు. అంటే ఈ రోజు 26వ తేదీ ఫైనల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ జరుగుతోంది. దీని సందర్భంగా 23వ తారీఖు నుంచి జడ్జిలు వేరియస్ ప్లేసెస్ ఆల్ ఇండియా లెవెల్ నుంచి వచ్చారు. వాళ్ళు అన్ని రకాల టెస్టులు చేశారు. ద స్పెసిఫికేషన్స్ అయితే ఏంటి, బ్రేకింగ్ టెస్ట్, యాక్సిలరేషను, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అన్ని పాస్ ఆన్ చేసి ట్రయల్ రన్లు కూడా వేసి ఈరోజు ఫైనల్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఈ సందర్భంగా మా ఎస్ఆర్కేఆర్ టీములో ఒకరు లేడీస్ అంటే గర్ల్స్ టీం ఒకరు రావటం నిజంగా అభినందనీయం. గర్ల్స్ కూడా ఈ ఛాంపియన్షిప్కి ముందుకు రావటం నిజంగా అభినందనీయం. అందరూ ఎస్పెషల్లీ మెకానికల్ బ్రాంచ్ చదివిన స్టూడెంట్స్కి ఇది వాళ్ళే ఇది తయారు చేసి గోకార్ట్ వాళ్ళే డిజైన్ చేసి తయారు చేసి వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇది తర్వాత కూడా వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ని బాగా వాళ్ళు అప్లై చేయటం, వాళ్ళు పార్టిసిపేట్ చేయటం, ఇది చాలా ఎంతోమందికి మోటివేట్ చేయటం ఇంకా ముందుకెళ్తుందని భావిస్తున్నాను. ఇది ఇంకా చాలామందికి ఇన్స్పైర్ చేసి ఇంకా మరి ఇలాంటి బాగా మనం పాల్గొని అంటే అకాడమిక్స్ని యాక్చువల్గా ఇన్వాల్వ్ చేసి మనం తయారు చేయటం ఇవి చాలా మంచిది. అంచేత అందరూ దీని విధంగా మనం టెక్నికల్ నాలెడ్జ్ని అప్లై చేసి అలా ముందుకు వెళ్తే అందరికీ బాగుంటుంది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 2015లో గోకార్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈ గోకార్ట్లో సందర్భంగా మా ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ ఇండియాలో ఉన్న వేరియస్ టౌన్స్లోకి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా ప్రైజ్ తెప్పించుకుంటూ ఉన్నారనమాట. సో దాని మోటివేషన్ కింద తీసుకుని ఆటోమేటిక్ క్లబ్ ఇక్కడ భీమవరాన్ని ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ గోకార్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో చూస్తున్నారు కదా మీరు దీంట్లో అందరూ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే స్టూడెంట్కి ఓన్లీ అకాడమిక్సే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది. దీంట్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసి వాళ్ళు ఈరోజు డ్రైవ్ చేసి మొత్తం 11 టీమ్స్ వచ్చినాయి ఆల్ ఇండియా లెవెల్లోనే. ఆ 11 టీమ్స్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 2 టీమ్స్, దాంట్లో ఎక్స్క్లూజివ్ 1 ఫర్ లేడీస్ అనమాట. సో డెఫినెట్గా ఇటువంటి భవిష్యత్తులో ఇంకా మిగతా కోర్ బ్రాంచెస్ కూడా చేద్దామని మేనేజ్మెంట్ వారు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా రేపు పొద్దున్న ప్లేస్మెంట్స్లో ఎక్సలెంట్ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి
మెకానికల్లో కూడా మంచి ఎక్సలెంట్ అన్ని పాయింట్స్ ఉంటాయి. కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా నేమ్ నవీన్ కుమార్ ఫ్రమ్ రఘు కాలేజ్. నేను వైజాగ్ నుంచి వచ్చాం. ఈ కార్ట్ ఇంత పర్ఫామ్గా నీట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యాకల్టీ మోహన్ సార్, తర్వాత మా టీమ్ కెప్టెన్స్ కానీ మా టీం మెంబర్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా అన్నీ చేశారు కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఎంత రేస్గా అంత నీట్గా కూల్గా అయిపోయింది. మొత్తం క్రెడిట్ మొత్తం మా టీమ్దే. మెయిన్ మా సీనియర్స్ నుంచి అలా వచ్చి మా మెయిన్ మోహన్ సార్ కానీ మా టీం కెప్టెన్స్ కానీ సీనియర్స్ కానీ మా కో ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ సపోర్ట్తో నేను ఈ రేస్ని ఫుల్గా విన్ అయ్యా. నా పేరు హరి. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్. నాకు ఫస్ట్ టైం ఈ అవకాశం ఇచ్చిన మా సీనియర్స్కే చాలా థ్యాంక్స్. మా సీనియర్స్ ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్స్ వల్ల సక్సెస్ అయ్యామని మేము కోరుకుంటున్నాం. మెయిన్ ఫ్యాకల్టీ వల్ల, మేనేజ్మెంట్ వల్ల మేము చాలా